అబ్బా! నూనెలో తేలుతున్న కబాబ్. సో చూస్తున్నారు కదా. సో ఎర్రగడ్డలు, నిమ్మకాయి, అక్కడైతే కబాబ్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. సో చల్లటి వాతావరణంలో హాట్గా కబాబ్ తినాలనిపించింది. పైనంతా చిన్నగా లైట్గా టేస్టీ గరం చిల్లీ కారం పొడి వేసుకొని అట్లా మిక్స్ చేసి ఈ చలికి ఇలా తింటుంటే భలే ఉంటుంది. సో ఇప్పుడైతే కబాబ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తినేసి బయటికి వెళ్ళి పటాకులు పేల్చాలి, దీపావళి కదా. సో అయాలకి వర్షం నిలబడిపోతుంది అనుకుంటున్నాను. సో అంతా రెడీ అయిపోయింది. ప్లేట్లో చూస్తున్నారు కదా, నిమ్మకాయ, ఎర్రగడ్డ, కబాబ్. సో ఇప్పుడైతే దీన్ని తినేద్దాము. వెంటనే దీపావళి పటాకులు పేల్చాలి కదా, స్పెషల్. సో బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే.